విశాఖలో విషాదం చోటు చేసుకుంది. యారాడ బీచ్ లో స్నానానికి దిగి అలల ధాటికి కొట్టుకుపోయారు ఇద్దరు ఇటలీ దేశస్థులు. అలల తాకిడికి కొట్టుకుపోయి ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కొట్టుకుపోతున్న వారిని లైఫ్ గార్డ్స్ రక్షించే ప్రయత్నం చేశారు. ఇటలీ నుంచి 16 మంది ఇటలీ పర్యాటకులు ఇటీవలే విశాఖకు వచ్చారు. విశాఖ యారాడ బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. పర్యాటకులు ఇద్దరు గల్లంతయ్యారు. ఇటలీ నుంచి వచ్చినటువంటి దేశస్థులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొట్టుకుపోతున్న వారిని లైఫ్ గార్డ్స్ రక్షించే ప్రయత్నం చేశారు. ఇటలీ నుండి 16 మంది పర్యాటకులు ఇటీవలే విశాఖకు వచ్చారు. వీరు బీచ్లో స్నానం చేస్తూ అలల ధాటికి లోపలికి కొట్టుకుపోయారు. ఇద్దరు విదేశీయులు, ఒకరు చనిపోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖలో విషాదాన్ని చూస్తున్నాము. యారాడ బీచ్లో స్నానానికి దిగి అలల ధాటికి కొట్టుకుపోయారు ఇద్దరు ఇటలీ దేశస్థులు. ఒకరు చనిపోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్లో వారిని హాస్పిటల్కు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలల ధాటికి చాలా లోపలికి కొట్టుకుపోవడంతో ఒకరు మృతి చెందారు. ఒకరిని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చాలా సిచ్యువేషన్ అయితే క్రిటికల్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలల తాకిడికి వీళ్ళిద్దరూ కూడా సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. ఒకరు చనిపోయారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కొట్టుకుపోతున్న వారిని లైఫ్ గార్డ్స్ రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తం ఇటలీ నుంచి 16 మంది పర్యాటకులు ఇటీవలే విశాఖకు చేరుకున్నారు. విశాఖ అందాలు చూస్తూ అలాగే సముద్ర తీరంలో బీచ్కి చేరుకున్నారు. బీచ్లో కొద్దిసేపు వారు ఉల్లాసంగా గడిపారు. ఆ తర్వాత లోపల స్విమ్ చేస్తున్న సమయంలో అలలు లోపలికి లాక్కెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.